హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోంగూర ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది బిర్యానీలోకి అయితే అదిరిపోతుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా. ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న సన్నగా తురుముకున్న గోంగూరని ఒక కట్ట వేసుకుంటున్నాను. ఒక పెద్ద కట్ట గోంగూర వేసుకొని దీంట్లో 2 టమాటాలు కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటిని బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇవి మగ్గేలోగా ఒక 5-6 జీడిపప్పు, మిరియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. గోంగూర మగ్గిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా మగ్గిన గోంగూరలో కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే గోంగూర మెత్తగా ఉడికిపోతుంది. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఈ కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి కారం పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. కమ్మగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. Thank you. Thanks for watching.